హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈటీ క్లబ్ ఎట్ 365. సో నేను మీకు ఇప్పుడు భువనేశ్వర్ బిజు పట్నాయక్ ఎయిర్పోర్ట్ చూపించబోతున్నాను. సో మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గోడలపైన ఆర్ట్ చాలా బాగుంది. రోడ్ అయితే ఎక్సలెంట్ భువనేశ్వర్ ఎయిర్పోర్ట్కి. సో నేను వైజాగ్ అండ్ ఒడిస్సా ట్రిప్కి వచ్చాను కదా ఫ్రెండ్స్తోని, వాటితో ఆ ట్రిప్ ఎండ్ అయిపోయింది. ఒడిస్సా ట్రిప్ అయిపోయింది. ఇంకా భువనేశ్వర్లో నుంచి వెళ్ళి మేము వైజాగ్కి ఫ్లైట్ చేసుకున్నాం అన్నట్టు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. సో భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ చాలా చిన్నగా ఉంది కంపేర్ టు హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ, బట్ చాలా నీట్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది అన్నట్టు. మీరు రోడ్ చూసారు కదా ఆటోలో వచ్చేటప్పుడు, ఎక్సలెంట్గా ఉంది. సో మేము ఇక్కడ నుంచి వెళ్ళి ఫ్లైట్ ఎక్కడానికి లోపలికి వచ్చేసి బస్ ఎక్కామన్నట్టు. సో అక్కడ నుంచి వెళ్ళి ఫ్లైట్ ఇదే అన్నట్టు మేము ఎక్కబోయేది. సో చాలా బాగా అనిపించింది నాకు. ఇది సెకండ్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. మీరు నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూసేది ఉంటే, నేను అంతకుముందు ముంబైకి వెళ్ళినప్పుడు ఫ్లైట్లో వెళ్ళాను. సో అది నా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇది వచ్చేసి సెకండ్ అన్నాను కదా, ఇది వచ్చేసి థర్డ్ టైము. సో సెకండ్ టైం నేను గోవాకి వెళ్ళాను. గోవా నుంచి వెళ్ళి హైదరాబాద్కి వచ్చేటప్పుడు నేను ఫ్లైట్కి వచ్చాను. సో అది నా సెకండ్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. ఇది వచ్చేసి థర్డ్. సో చాలా బాగా అనిపించింది. ఈ ఫ్లైట్ అయితే చాలా బాగుంది. మీ నుంచి మీరు చూడొచ్చు వ్యూ ఎంత బాగుందో. సో బీచ్ మీదకి వెళ్ళి అలా వెళ్తుంటే, బీచ్ సీ మీదకి వెళ్ళి వెళ్ళేటప్పుడు అలా వ్యూ వచ్చింది ఇంతకుముందు. చాలా బాగా అనిపించింది. యా, సో ఓవరాల్గా ఇది ఒక మెమరబుల్ ట్రిప్ మా ఫ్రెండ్స్కి. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా మెమరీస్ అన్నట్టు. డెఫినెట్గా భువనేశ్వర్ ఈజ్ ఏ బెస్ట్ ప్లేస్ టు గో ఫర్ ట్రిప్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.